గుజరాత్ లో రైలు ప్రమాదానికి కుట్ర పన్నారు దుండగులు. సూరత్ వద్ద ట్రాక్ ఫిష్ ప్లేట్లు తొలగించారు. అయితే రైల్వే సిబ్బంది సకాలంలో గుర్తించి రైళ్ల రాకపోకలు నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. రైల్వే సిబ్బంది రంగంలోకి దిగి ట్రాక్ ను మరమ్మతు చేస్తున్నారు. అధికారులు ఘటనపై దర్యాప్తు మొదలుపెట్టారు. ఇటీవల ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో రైల్వే ట్రాక్ పై గ్యాస్ సిలిండర్లు పెట్టి ట్రైన్ యాక్సిడెంట్ కు ప్లాన్ చేయగా త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై విచారణ జరుగుతుండగానే రాజస్థాన్ లోని అజ్మీర్ లో రైల్వే ట్రాక్ పై సిమెంట్ దిమ్మను పెట్టి మరో భారీ విధ్వంసానికి తెరలేపారు. ఈ ఘటనలోనూ పెను ప్రమాదం తప్పింది. ఇప్పుడు తాజాగా గుజరాత్ లో మరో కుట్ర బయటపడడంతో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. రైట్, మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, గుజరాత్ లో రైల్వే ప్రమాద కుట్రకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? శంకరి, గుజరాత్ లో రైలు ప్రమాదానికి ఈ రోజు కుట్ర జరిగింది. సూరత్ దగ్గర ఈ యొక్క ట్రాక్ ఫిష్ ప్లేట్లను దుండగులు తొలగించారు. అదేవిధంగా ఆ తొలగించిన విషయాన్ని, ట్రాక్ ఫిష్ ప్లేట్లను తొలగించిన విషయాన్ని రైల్వే సిబ్బంది సకాలంలో గుర్తించి రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. దీంతో పెద్ద ప్రమాదమే తప్పింది అన్నది రైల్వే అధికారులు చెప్తున్నమాట. గతంలో మనం చూసాం, దేశంలో అనేక చోట్ల రైలు ప్రమాదాలకు కుట్రలు జరిగాయి. ఇటీవల కూడా సమీప కాలంలో యూపీ, రాజస్థాన్, అదేవిధంగా ఉత్తరాది కొన్ని రాష్ట్రాల్లో ఈ రైల్వే ట్రాకుల పైన సిమెంట్ దిమ్మెలు, రాళ్లు, ఇనుప స్తంభాలు ట్రాక్ కి అడ్డంగా పెట్టి ప్రమాదానికి కుట్రలు కూడా చేశారు. కొన్ని చోట్ల అయితే ఈ యొక్క సిలిండర్లను, గ్యాస్ సిలిండర్లను కూడా పెట్టారు. అయితే వీటన్నిటికీ కారణాలు ఏంటి, ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు, వీటి వెనుక ఏదైనా ఆర్గనైజేషన్ ఉందా, ఉగ్రవాదుల కుట్ర ఏమైనా ఉందా అన్న కోణంలో కూడా ఇప్పుడు రైల్వే సిబ్బంది, అదేవిధంగా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోలీసు అధికారులు అందరూ కూడా ఇప్పుడు ఆ దిశగా దర్యాప్తు చేయబడుతున్నారు. అయితే ఇది ఒక ఆందోళనకరమైనటువంటి అంశంగానే రైల్వే శాఖ భావిస్తుంది. అందుకే కేంద్ర హోంశాఖ దీనిపైన ప్రత్యేక దృష్టి సారించింది. రైల్వే వ్యవస్థను మొత్తం చిన్నాభిన్నం చేయాలన్న ఒక కుట్ర అయితే జరుగుతుందన్న ఒక ఆందోళన అయితే రైల్వే శాఖ అధికారులు వెలుపుస్తున్నారు. అందుకే రైల్వే శాఖకు సంబంధించినటువంటి అధికారులంతా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అధికారులను అప్రమత్తం చేశారు. ప్రతిరోజు కూడా రైళ్లను ట్రాకుల పైన ఏదైతే ట్రాక్ మ్యాన్లను కూడా అలర్ట్ చేశారు. రైల్వే మ్యాన్లను అలర్ట్ చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేదా ఎటువంటి చిన్న పొరపాటు కూడా జరగకుండా చర్యలు తీసుకోవాలి అంటూ అందరినీ కూడా అలర్ట్ చేశారు. గత 2-3 వారాల నుంచి అయితే ఈ రైళ్లకు సంబంధించి ఎటువంటి చిన్న సంఘటన కూడా జరగకుండా చూసుకోవాలి. పైగా ఎన్డీఏ ప్రభుత్వం 3వ అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజులు ఇటీవల పూర్తయిన నేపథ్యంలో ఈ యొక్క ఇటువంటి ప్రమాదాలు చేయడానికి కొన్ని తీవ్రవాద సంస్థలు పనిచేస్తున్నాయంటూ ఇంటెలిజెన్స్ ఇన్పుట్ వచ్చిన నేపథ్యంలో ఈ యొక్క పగడ్బందీ భద్రతలను చేపట్టారు. అయితే అందులో భాగంగానే ఈ యొక్క లోపాలన్నింటినీ కూడా గుర్తించడం జరిగింది. సో మొత్తానికైతే రైల్వే శాఖ అధికారులు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కింద స్థాయి సిబ్బంది వీళ్ళందరినీ కూడా అలర్ట్ చేశారు. ఎన్ఐఏ కూడా దీనిపైన దృష్టి సారించింది. అయితే సూరత్ లో ఈ రోజు పెద్ద రైలు ప్రమాదం తప్పిందనే చెప్పొచ్చు. ఈ సంఘటన పైన కూడా కేంద్ర హోంశాఖ, కేంద్ర రైల్వే శాఖ దీనిపై దర్యాప్తు చేపట్టాయి. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.